మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ 2 సాంగ్స్ చార్ట్ బస్టర్ కాగా తాజాగా చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది ఫిలిం టీమ్. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. మీ అందరితో కూర్చుని వాళ్ళ ఈ ట్రైలర్ని చూడటం చిన్నపిల్లని అయిపోయాను. ఒకప్పుడు ఎప్పుడు కూడా మెగాస్టార్ గారి వీరాభిమాని నేను. అనిల్ రావిపూడి ఫిల్మ్ అని చూడంగానే ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళ రోజున అందరిలోకి. సంక్రాంతికి డెఫినెట్గా వచ్చి బలమైన హిట్ కొడతాడన్నటువంటి విశ్వాసం అందరికీ, నాకు మరీ ఎక్కువగాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరీ ఎక్కువగా నమ్మకం పెరిగింది. అద్భుతమైన సినిమా, ఒక ఎంటర్టైనర్ వస్తుంది. అందరూ అనిల్ రావిపూడిని పందెంకోడి అంటున్నారు, సంక్రాంతి పందెంకోడి అంటున్నారు. నేనంటాను సంక్రాంతి రెక్కల గుర్రం అంటాను. రెక్కల గుర్రం మీద ఎక్కింది ఎవరు? అది సంగతి. అసలే రెక్కల గుర్రం దాని మీద ఎక్కింది మరెవరో కాదు, మెగాస్టార్ గారు. ఆయన ఫోర్ట్ అది. ఆయనకి బలమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఎంత బాగా పండించారు ట్రైలర్లోనే. ఇంకా మరోసారి చూడాలనిపిస్తుంది నాకు. ఈ 2.5 నిమిషాల ట్రైలరే ఇలా ఉంటే 2.5 గంటల సినిమా ఎలా ఉండబోతాం ఈ ఊహకే వదిలేస్తున్నాను. ఎలా అనిపించిందని ట్రైలర్? సో ఇప్పుడు మీకు అర్థమైంది సంక్రాంతి ట్రీట్ మీకు ఎలా రాబోతుందో. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా ఉంది సినిమా. సో ప్లీజ్ వెయిట్ అండ్ గెట్ రెడీ ఫర్ కమింగ్ 12th. అండ్ దిస్ ఈజ్ ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్ అంతే సినిమా అంతా. ఆయన స్టైలు, ఆయన స్వాగు ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి నింపి పెట్టేశారు మా డైరెక్టర్ గారు. అండ్ దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారి డైనమిక్ పర్ఫార్మెన్సెస్ తోటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సంక్రాంతి ట్రీట్ రాబోతుంది. సో గెట్ రెడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎనర్జీ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us and watch it on theaters only. Thank you so much. ఎలా ఉంది ట్రైలర్ మీకు? సినిమా అంతగానో అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ సంక్రాంతికి మన అనిల్ గారు ఒక హీరోతోనే వచ్చారు. ఈసారి 2 హీరోలతో వస్తారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. డెఫినెట్గా మేమందరం మెగాస్టార్ గారు చూసి పెరిగిన వాళ్ళమే. ఆయన ఎలా చూడాలనుకుంటున్నాం అలానే తీశారు అనిల్ గారు కూడా. ఈ సంక్రాంతికి ట్రైలరే ఇప్పుడు యూట్యూబ్ షేక్ చేస్తుంది. ఈ సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. ఓకే, ఇది మన ఫ్యాన్స్ కానీ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చే సినిమా. చాలా కష్టపడి ఈ సినిమాని ముందు తీసుకొచ్చాము. మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమా Jan 12 థియేటర్స్లో పెద్ద హిట్ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను, నాకు ఎలా ఆయన ఇష్టం, నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది. సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేశాం. సో మీరు ఇప్పుడు ఈ 2.5 minutes ట్రైలర్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. 2 గంటల 35 నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్రని ఒక రౌండ్ వేసి వస్తారు. అదైతే మీకు పక్కా గ్యారంటీ. అండ్ చిరంజీవి గారు ఎప్పుడు మనకి సహజంగా మన పక్కన మన లీడర్ రాజు, లేకపోతే మన ఆటో జానీ, మన గ్యాంగ్ లీడర్లో రాజారాం ఇలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు కనిపించినా మనకు విపరీతంగా నచ్చుతారు. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నేను ఆ బేసిస్లోనే ఈ శంకర్ వరప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్, చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అన్ని ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేసాం. నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా 100 times చాలా బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి. మీ అందరికీ తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. రఫ్ ఆడించేస్తారంట. ఏం ఆడిస్తారు? ఏం బద్దలవుతాయి? మరి పండక్కి అన్నీ మీరే చేయాలి. సో అండ్ ఈ సినిమాలో టీం అందరూ కష్టపడి పనిచేశారు. అండ్ టీం అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా వాళ్ళ గురించి మాట్లాడతాను. సో చరణ్ గారు కూడా ట్రైలర్ చూశారు నిన్న ఇంట్లో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ చూసి ఆయనే చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పారు చరణ్ గారు. సో
అలాగే మెగా అభిమానులందరూ మనం మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ సినిమాతో మీరు కంప్లీట్గా ఫ్యామిలీస్తో పిల్లలతో అందరితో రండి. మీరు హ్యాపీగా కడుపు నిండా ఆ సంతోషంతో బయటకు వస్తారు, అదైతే చెప్పగలను.